ఉమ్మడి నెల్లూరు జిల్లాపై జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. నెల్లూరు జిల్లాలో మళ్లీ పట్టు నిలుపుకునే ప్రయత్నం వైఎస్ఆర్సీపీలో మొదలైంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేసింది నెల్లూరు జిల్లా. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. రాజశేఖర రెడ్డి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల వరకు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీకి లేదా రాజశేఖర రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతూ వచ్చింది. కడప తర్వాత ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి పట్టునటి ప్రాంతంగా నిలిచింది. పట్టున్నటువంటి అంశంగా నెల్లూరు జిల్లా బ్యాక్ బోన్ గా నిలిచింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులు ఇక్కడ వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఒక అసంతృప్తిని క్రియేట్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అక్కడ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని కూడా డ్యామేజ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీని గ్రౌండ్ లెవెల్లో అప్పట్లో ఏ విధంగా డ్యామేజ్ చేశారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే విధంగా డ్యామేజ్ అవుతుంది. అందులో భాగంగానే మళ్ళీ వైసీపీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఎవరైతే ఈ వైసీపీ మాజీ నాయకులుగా ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చలామణి అవుతున్నారో వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని కావాల్సినంతగా డ్యామేజ్ చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతోంది. 2019లో వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి దెబ్బకొట్టారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీని దెబ్బ కొడుతున్నారు. అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ అంశంగా మారుతోంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ అంశం పైన దృష్టి పెట్టారు. ఆయా నాయకులు లేదంటే ఆయా ఎమ్మెల్యేల అవినీతి పైన అక్రమాలపైన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే అంశంలో వైఎస్ఆర్సీపీ బలంగా ప్రజల్లోకి వెళ్ళింది, కన్విన్స్ చేయగలిగింది, ప్రజల్లోకి బలంగా తన వాయిస్ను తీసుకువెళ్ళింది. ఇది సక్సెస్ అయినటువంటి నేపథ్యంలోనే మళ్ళీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంలో కూడా వైఎస్ఆర్సీపీ ఉద్యమాలు నిర్వహించింది, ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజలు మద్దతు కూడగట్టింది, ప్రజలకు వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసింది. మరోవైపు సంక్షేమ పథకాల అమలు విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వైఫల్యం గురించి, అభివృద్ధి హామీల వైఫల్యం గురించి, లేదా ఎమ్మెల్యేల అవినీతి అక్రమాల గురించి, ఎంపీ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాల గురించి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తోంది. ప్రజలు మళ్ళీ వైసీపీ వైపు చూస్తున్నారు. మళ్ళీ వైసీపీ ఇక్కడ పూర్వ వైభవం సంతరించుకునే విధంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలను అమలు చేస్తోంది. ఎవరైతే వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడ అధికారాన్ని అనుభవిస్తున్నారో వారందరూ కూడా మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ కొడుతున్నారు. ఇదే అంశమే వైసీపీకి కలిసి వస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తించి అక్కడ ఉన్నటువంటి నాయకులకు స్ట్రిక్ట్ గా డైరెక్షన్స్ ఇచ్చారు. అక్కడ సమస్యలపైన గట్టిగా ఫైట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దాడులు చేసినా గట్టిగా నిలబడాలని ఆదేశాలు ఇచ్చారు. అదే క్రమంలో కార్యకర్తలకు అండగా నిలబడాలి, కేసులు జైలుకు పంపితే వారికి అండగా నిలబడాలి, వారి కుటుంబాలకు భరోసానివ్వాలి, కార్యకర్తలను కాపాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకే వైఎస్ఆర్సీపీ నాయకులు పనిచేస్తున్నారు, వైసీపీని బలోపేతం చేస్తున్నారు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు జిల్లా బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆయన కూడా గట్టిగా పనిచేసుకుంటున్నారు, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు, కార్యకర్తలకు భరోసానిస్తున్నారు. వైసీపీ గత వైభవాన్ని ఇక్కడ తిరిగి సంపాదించుకునే పనిలో పడింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం ఇక్కడ ప్రజల మద్దతును కోల్పోబోతోంది. ప్రజల్లో ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో కూడా మొత్తం 10 స్థానాల్లో 9 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అంచనా వెలువడింది. కేవలం ఒక నియోజకవర్గంలో మాత్రమే ఎంతో కొంత బలం ఉంది. అది కూడా వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా బలహీనతగా మారుతుంది, ప్రజల నుంచి వ్యతిరేకతగా మారుతుందని ఒక సర్వే కూడా వెల్లడైనటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి కీలక అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని వీటిని విశ్లేషణ చేసి ఏ విధంగా నియోజకవర్గాల్లో ఫైట్ చేయాలి, ఏ విధంగా ప్రజా సమస్యలపైన పోరాడాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన నాయకులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే ఆ నాయకులు ముందుకు వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలహీన పడుతోంది. అందుకే వైఎస్ఆర్సీపీ అక్కడ బలాన్ని పుంజుకుంటోందని స్పష్టంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తారు.